ఫోన్ ట్యాపింగ్ కేసులో తీర్పు వాయిదా. ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ముందస్తు బెయిల్ కోరుతూ రాధాకిషన్ రావు దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు ముగిశాయి. తీర్పును కోర్టు వాయిదా వేసిందట. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో తీర్పు వాయిదా వేసినట్టు ఒక వార్త కథనం రావడం జరిగింది. ఏదైతే ఉందో ఒక్కసారిగా తెలంగాణ ఒక రకంగా కుదిపి వేసిన సంఘటన ఏదైతే ఉందంటే ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో ఇది గత ప్రభుత్వం లోపల బీఆర్ఎస్ హయాం లోపల అనేక మంది ఫోన్ ట్యాపింగ్లు చేసినారు, అనేక మందిని ఇబ్బంది పెట్టినారని చెప్పి వార్త కథనం రోజు కూడా చదవడం జరుగుతూ ఉంది. ప్రతిపక్షాలే కాకుండా అధికార పక్షం వారే కూడా ఫోన్లు మొత్తం కూడా వింటూ ఉన్నారు, కూర్చుంటారని చెప్పి కూడా మనం చెప్పడం కూడా జరిగింది. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు విదేశాల్లో దాక్కుంటున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా రెడ్ కార్నర్ అనే నోటీస్ అనేది జారీ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళు ఏ దేశంలో కూడా పట్టుకొచ్చి విచారణ త్వరగా పూర్తి చేసి ఎవరైతే బాధ్యులు ఉంటారో వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నట్టుగా వార్త కథనాలు అయితే జరుగుతూ ఉంది. అయితే దీనిలో భాగంగా ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది కేటీఆర్ కానీ లేకపోతే కేసీఆర్ మెడక చుట్టుకుంటుందని చెప్పి కూడా ఒక వార్త కథనం అయితే వస్తూ ఉన్నది. సరే ఏవైనా కూడా ఇంతకుముందు కేసులాగా ఇది కూడా నీరు గారిపోద్దా లేకపోతే ముందుకు తీసుకుపోయి ఏమన్నా ఫలితాలు వచ్చే అవకాశం ఉందని కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇక్కడ.